వెల్కమ్ టు T20. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ దశలో సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న హై ప్రొఫైల్ నియోజకవర్గం భవానీపూర్, బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 3,21,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఒక కోల్కతా పరిధిలోనే 27,300 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. బెంగాల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా పోలింగ్ పర్యవేక్షణకి డ్రోన్ కెమెరాల్ని కూడా ఉపయోగిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొదటిసారి పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటింగ్ సరళి పరిశీలిస్తున్నారు. సాధారణంగా ఓటింగ్ రోజున ఆమె ఇంట్లోనే ఉంటారు. కానీ ఈసారి ఆమె స్వయంగా బూత్లను సందర్శించి టీఎంసీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు. రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలంటూ మోదీ కోరారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చారు. బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ కఠిన చర్యలు చేపడుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి. సమస్యలు సృష్టిస్తారనే అనుమానంతో 1,500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో దశలో ఎక్కువ హింస జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. రెండో రోజు ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి పూజారులు ప్రధానికి తీర్థప్రసాదాలు అందించారు. మరికొద్దిసేపట్లో మోదీ హర్దోయ్ వెళ్తారు. గంగా ఎక్స్ప్రెస్ వేని ప్రారంభిస్తారు. మరి కాసేపట్లో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల 252 మందితో నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా కమిటీని ఎంపిక చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్లోని గోదావరి ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక విన్నపం చేశారు. ఈ రిజల్ట్స్ విద్యార్థుల జీవిత గమనాన్ని శాసించేవి కావని, సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని అన్నారు. ఫలితాలు ఎలా వచ్చినా ఏమైనా విద్యార్థుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలంటూ తల్లిదండ్రులకు సూచించారు. ఇవాళ రేపో హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. ఇందుకు హెచ్ఎంఆర్ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ ప్రభుత్వానికి బదిలీ కానుంది. ఎల్ఎన్టీతో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ రెడీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. 13,615 కోట్ల అప్పు రీస్కెడ్యూల్ కి ప్లాన్ చేశారు. ఐఆర్ఏఎఫ్సీ నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకున్నారు. ఏప్రిల్ 30 లోపు స్వాధీన ప్రక్రియ పూర్తికి టార్గెట్ పెట్టారు. తెలంగాణ టీ-వాలెట్ డేటా చోరీ కేసులో అరెస్టులు జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ కంపెనీ ప్రాజెక్ట్స్ చీఫ్ శ్రీనివాసుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కంపెనీ సీఈఓ శ్రీనివాసరావు కాటూరి పరారీలో ఉన్నాడు. టీ-వాలెట్లోని ప్రభుత్వ డబ్బుని ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ కంపెనీ కాజేసింది. డేటా చోరీతో పాటు లక్షల రూపాయలు మాయమయ్యాయి. ప్రభుత్వానికి జమ చేయాల్సిన డబ్బుని ఆ కంపెనీ కొట్టేసింది. ఒప్పందం గడువు ముగిసిన యూజర్ డేటా లావాదేవీల్ని కంపెనీ కొనసాగించింది. యూజర్ డేటాని ప్రైవేట్ యాప్కి మళ్లించేందుకు ప్రయత్నించింది. వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మరోసారి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్పం కోర్టు రిమాండ్ రిజెక్ట్ ఆదేశాలపై ఏపీ హైకోర్టు ఇటీవల స్టే విధించింది. దీంతో శ్రీహరి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోనూ శ్రీహరికి ఊరట దక్కకపోవడంతో బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేశారు. పూడి శ్రీహరి, కుప్పం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. విజయవాడ భవానీపురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. పెట్రోల్ కొరతపై టీడీపీ నేత శివరామకృష్ణ, వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కరీముల్లా మధ్య వాగ్వాదం జరిగింది. మాటా పెరగడంతో కరీముల్లా, శివరామకృష్ణ పరస్పరం దాడి చేసుకున్నారు. దాడి విషయం తెలుసుకొని టీడీపీ, వైసీపీ వర్గాలు భవానీపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి గొడవపడ్డాయి. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్తో పాటు మరో 2 గాయాలయ్యాయి. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కరీముల్లాని అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టీడీపీ మండల కన్వీనర్ శ్రీ రామప్ప కుమార్తె పెళ్లి రిసెప్షన్కి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి హాజరయ్యారు. తూముకుంట పారిశ్రామిక వాడలోని డీసీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. కన్వెన్షన్ హాల్లోకి వసుంధర అడుగుపెట్టగానే జై బాలయ్య నినాదాలు మిన్నంటాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కార్యక్రమానికి హాజరైన వసుంధర అందరినీ ఆప్యాయంగా పలకరించారు.
హైదరాబాద్ లో జరిగిన రీల్స్ కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రీల్స్ చేసిన ఫేక్ పోలీస్ నిఖిల్ పై కేసు నమోదైంది. పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్స్ చేస్తున్న నిఖిల్ విజిటర్స్ పాస్ తో సచివాలయంలోకి వచ్చినట్లుగా ధృవీకరించారు. గద్వాల్ చెందిన నిఖిల్ యాదవ్ పై ఏపీలో కూడా కేసులున్నట్టుగా గుర్తించారు. పరారైన నిఖిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ కాకి డ్రెస్ తో నకిలీ ఐడి కార్డుతో సెక్రటేరియట్ లోకి ఎంటర్ అయిన ఫేక్ కానిస్టేబుల్ కి ఎవరు సహకరించారు అనే వైనంపై ఆరా తీస్తున్నారు. విద్యుత్ డిమాండ్లో తెలంగాణ టాప్లో ఉంది. దేశంలోనే 8.1% వృద్ధితో నంబర్ 1గా ఎదిగింది. మహారాష్ట్ర 5.7%, పంజాబ్ 3.8%లో ఉంది. రోజువారీ డిమాండ్ 18,548 మెగావాట్లకు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే వినియోగం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. పారిశ్రామిక వృద్ధి, బోర్ల కనెక్షన్లు ఎక్కువ కావడమే విద్యుత్ డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయి. తమిళనాడు, హర్యానాలో గతంతో పోల్చుకుంటే విద్యుత్ డిమాండ్ తగ్గింది. హైదరాబాద్ లో పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా బంకుల్లో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. పెట్రోల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ చెబుతున్నా ప్రజలు మాత్రం బంకులకి క్యూ కడుతున్నారు. ధరలు పెరుగుతాయనే ప్రచారంతో ప్రతి వాహనదారుడు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో స్టాక్ త్వరగా అయిపోతోందని పెట్రోల్ బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలు అత్యంత వైభవంగా స్టార్ట్ అయ్యాయి. మే 1న జరగబోతున్న శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత ద్వారపాలక గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ, శిఖరకీర్తి ధ్వజస్థిర ప్రతిష్ఠ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ మహోత్సవాల్లో భక్తులు దీక్షా వస్త్రాలు ధరించి గణపతి పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల వేదికగా జరిగిన ఈ పూజతో గ్రామంలో భక్తి పారవస్యం నెలకొంది. నిత్యం రామనామస్మరణతో ఆచర్లగూడెం గ్రామం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తలపిస్తోంది. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు పట్టు వస్త్రాలు, మంచి ముత్యాలు అందించారు. స్వామిని గ్రామంలో ఊరేగించారు. ఆలయంలో ప్రవేశించే ముందు స్వామి అమ్మవార్లకు ఎదురు సన్నాహం నిర్వహించారు. ఆలయమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ఈవో రాపాక శ్రీనివాస్ ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంతమంతా హరినామంతో మారుమోగింది. గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో ఆర్ల అక్కమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. 100 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ప్రధాన ఘట్టమైన గండ్ర దీపాల్ని తలలపై పెట్టుకుని భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. బాజా భజంత్రీలు, శక్తి వేషధారణలు, గరగ నృత్యాలు, బాణాసంచా కల్పల మధ్య భక్తులు అమ్మవారికి దీపాలు సమర్పించారు. కోనసీమ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు ఈ ఉత్సవానికి. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,980 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,09,00,000 రూపాయలు వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో హిందూ సమ్మేళనం జరిగింది. రచయిత సంకెళ్లపల్లి కీర్తన రెడ్డి ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. దేశానికి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజం ఎంతో ముఖ్యమని వక్తలు చెప్పారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలని పిలుపునిచ్చారు. అనేక సవాళ్లు ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అత్యవసరమని తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో పెళ్లింట విషాదం నెలకొంది. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు రాజోలి మల్లేష్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెండ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో వరుడు ఆత్మహత్యతో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. నంద్యాల చిన్న చెరువు కట్ట దగ్గర లారీ బోల్తా పడింది. చెరువు కట్ట కింద ఉన్న పూరిలపై లారీ బోల్తా పడింది. పూరింట్లో నివాసం ఉంటున్న సుంకమ్మ అనే వృద్ధురాలు ఈ ప్రమాదంలో చనిపోయింది. ప్రమాదానికి ఇరుకైన రోడ్డు ఉండడమే కారణంగా భావిస్తున్నారు. లారీ కింద ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. విశాఖ ఎక్స్ప్రెస్ వేలో వివాహితపై అత్యాచారం జరిగింది. మాయమాటలు చెప్పిన ప్రయాణికుడు ఓ వివాహితని ఏసీ బోగిలోకి తీసుకెళ్లి లైంగిక చర్యలకు దిగాడు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన గృహిణి భర్తతో కలిసి విశాఖ నుంచి నడుకుడు వస్తుండగా ఈ ఘటన జరిగింది. జనరల్ బోగిలో భార్యాభర్తలు ప్రయాణిస్తుండగా ఏసీ బోగిలో ఖాళీ ఉందని చెప్పిన నిందితుడు వివాహితను అక్కడికి తీసుకెళ్లారు. భర్త టాయిలెట్స్ దగ్గర కూర్చోగా భార్యని ఏసీ బోగిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రైలు దిగిన తర్వాత విషయాన్ని భర్తకు చెప్పడంతో పల్నాడు జిల్లా రెంటచింతల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపించి దాదాపుగా 6,05,00,000 రూపాయలతో పరారైన బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపించి సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్ని జ్యోతిరెడ్డి టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసింది. చిట్టి డబ్బులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ జ్యోతిరెడ్డి పెట్టుబడులు పెట్టించి మోసం చేసింది. వనస్థలిపురంలో ఆమెపై 3 కేసులు నమోదయ్యాయి. దీంతో జ్యోతిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఆమెను.
మధ్యమత్తులో కారు నడిపి బీభత్సం సృష్టించిన ఘటన హయత్ నగర్ లో జరిగింది. ఇంజాపూర్లోని రోడ్డులో శ్రీ రాఘవేంద్ర టింబర్ డిపో సమీపంలో దుకాణాల ఎదురుగా పార్కింగ్ చేసిన బైక్లపైకి కారు దూసుకెళ్లింది. ఘటనలో 3 బైక్లు ధ్వంసమయ్యాయి. కారు వేగంగా దూసుకువెళ్లడంతో అప్రమత్తమైన స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీస్ సిబ్బంది కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతనాగ్లో డ్రగ్ మాఫియాపై భారీ దాడులు జరిగాయి. అనంతనాగ్ జిల్లాలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. జాతీయ రహదారి 44 పరిధిలోని బిజ్బెహరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డ్రగ్ వ్యాపారులకు చెందిన అక్రమ ఆస్తుల్ని కూల్చేశారు. కోట్ల రూపాయల విలువైన అక్రమ నిర్మాణాల్ని బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఈ చర్యలతో డ్రగ్ మాఫియాకి గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయింది. అండ్ డ్రగ్స్ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టే దిశగా ఇలాంటి దాడులు కొనసాగుతాయని పోలీసులు అంటున్నారు. దివ్యల మాధురి మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చీన్ టపాక్ డుమ్ డుమ్ అనే మూవీతో అరంగేట్రం చేశారు. గైరం మత్తా అనే రోల్లో దివ్యల మాధురి నటిస్తున్నారు. సినిమాలో తన క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది అంటున్నారు మాధురి. బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయని, కథ నచ్చి సినిమాలో నటించానని, షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పారు. మరో సినిమాలో దువ్వాడ శ్రీనివాస్తో కలిసి నటిస్తున్నానని మాధురి అన్నారు. రాజకీయాలు, వ్యాపారం, యాక్టింగ్ అన్నీ చేయగలను అంటున్నారు. వ్యాపారం, యాక్టింగ్ చేసినా రాజకీయాలు వదిలేది లేదన్నారు. రాజకీయాల కోసం ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నామని, టెక్కల ప్రజలకు ఎప్పుడూ దువ్వాడ అందుబాటులో ఉంటారని మాధురి అన్నారు. నటి పాయల్ రాజ్పుత్ తన తండ్రిని తలుచుకొని స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యారు. ఆమె నటించిన ఫస్ట్ టైం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సినిమాను తన తండ్రి చూడాలనుకున్నారని, అయితే క్యాన్సర్తో కన్నుమూశారని ఆయన్ని గుర్తు చేసుకుని పాయల్ కంటతడి పెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు భరత్ కపూర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకి 80 ఏళ్లు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భరత్ కపూర్ మంచి నటుడని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ధనుష్ హీరోగా నటిస్తున్నారన్న వార్తలు నార్త్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక పౌరాణిక కథాంశాన్ని ధనుష్కి నెరేట్ చేశారని, వెంటనే దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అటవీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, వచ్చే ఏడాదే షూటింగ్ మొదలవుతుందని సమాచారం.